హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇప్పుడు వరకు మీరు చూసింది iQOO 15R ని. ఈ ఫోన్ 24వ తారీఖు లాంచ్ అవబోతుంది. కానీ ఈలోగా మీ ముందుకి కెమెరా శాంపిల్స్ తీసుకురావాలనిపించింది. నాకు ఈ ఫోన్ వచ్చి దాదాపు ఒక వారం అవుతుంది. ఫోన్ ని అన్ని రకాలుగా చెక్ చేశాను. డీటెయిల్ గా ప్రతి సెగ్మెంట్ లో అసలు ఈ ఫోన్ ఎలా ఉంది, కొనుక్కోవచ్చా లేదా అనేది 24వ తారీఖు ఫోన్ లాంచ్ అవుతుంది కదా, మధ్యాహ్నం 12 గంటలకి ఛానల్ రివ్యూ వస్తుంది. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ ఈ వీడియోలో డే లైట్ లో, లో లైట్ లో కెమెరా శాంపిల్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు తెలుసుకోండి. కాన్ఫిగరేషన్ చూసుకుంటే ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. రేర్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా, ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LYT 700 సెన్సర్ తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇది ఓమ్ని విజన్ సెన్సర్. ఫ్రంట్ మీకు 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఢిల్లీలో చిన్న ఈవెంట్ జరిగింది, అక్కడ కొన్ని శాంపిల్స్ తీసాను, ఇక్కడ చెక్ చేయండి. ఈ శాంపిల్స్ అన్ని అప్డేట్ రాకముందు ఫోన్ కి ఇప్పుడు ఒక అప్డేట్ వచ్చింది. ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ మాత్రం రన్ అవుతుంది ఇప్పుడు. అండ్ నేను కొన్ని ఫోటోస్ బ్రాండ్ వరకు కూడా తీసుకెళ్లాను. వాళ్ళు నెసరీ అప్డేట్స్ ఇస్తామని చెప్పన్నారు. లో లైట్ లో ఇంకా మంచి మంచి అప్డేట్స్ కూడా పడుతున్నాయి. లాంచ్ కి ఇంకా 4 రోజులు ఉంది. బట్ ఈలోగా వాళ్ళు కనీసం ఒక 2-3 అప్డేట్స్ ఇస్తామని చెప్పారు. సో అప్పుడు ఎలా ఉంది ఏంటనేది నేను లాంచ్ అయిన తర్వాత మాట్లాడతా. ఇప్పుడు ఒకసారి మీరు కెమెరా శాంపిల్స్ చెక్ చేయండి. బట్ వీడియోని స్టార్ట్ చేసే ముందు నేను కెమెరా శాంపిల్స్ అవి కలెక్ట్ చేస్తుండే ఈ ఫోన్ నుంచి. మన సబ్స్క్రైబర్ ఒకతను మనం కలిశారు. నా ఆర్ట్ చేత్తో గీసేశారు అనమాట. ఇన్స్టాగ్రామ్ లో రీల్ కూడా పోస్ట్ చేశారు. గీసిన పర్సన్ పేరు ఠాగూర్. అతను మన ఛానల్ సబ్స్క్రైబర్ అంట. మన కంటెంట్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు. చాలా మోటివేషన్ అనిపించింది నాకు. నేను జనరల్ గా బాగా వర్క్ చేస్తూ ఉంటాను ఛానల్ కోసం. బట్ ఇలాంటి వ్యూవర్స్ ఉన్నారు నాకు అని చెప్పని తెలిసేటప్పటికి ఇంకా మంచి కంటెంట్ పోస్ట్ చేయాలి, ఇంకా బాగా చేయాలని చెప్పని చాలా మోటివేషన్ అనిపించింది. ఇన్స్టాగ్రామ్ లో ఠాగూర్ స్కెచ్ ఎలా గీశారు అనేది ఆ వీడియో నేను కొలాబరేషన్ లో మన ఫీడ్ లో కూడా కనబడుతుంది. కొంచెం దాన్ని ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు ఒక్కసారి మన ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి ఆ వీడియోకి ఒక లైక్ చేయండి చాలు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఠాగూర్. ఆల్రెడీ మెసేజ్ లో చెప్పా, మళ్ళీ చెప్తున్నా, చాలా ఇన్స్పిరేషన్, చాలా మోటివేషన్ అనిపించింది ఈ పిక్చర్ చూసిన తర్వాత. ఫస్ట్ మనం రేర్ సైడ్ పోర్ట్రేట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ డైనామిక్ రేంజ్ కూడా బాగుంది. కాకపోతే ఎడ్జ్ డిటెక్షన్ ఇంకా బెటర్ చేయొచ్చు వీళ్ళు. ఎడ్జెస్ అయితే నాకు అంత కరెక్ట్గా యాక్యురేట్గా ఉన్నట్లు నాకు అనిపించట్లేదు. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, నా జుట్టు దగ్గర అండ్ ఫేస్ దగ్గర కానివ్వండి. కలర్స్ అన్ని కూడా పర్లేదు, న్యాచురల్గా తీసుకోవడానికి ట్రై చేస్తుంది. కాకపోతే బై డిఫాల్ట్ కొంత బ్యూటీ ఉంటుంది కదా, అది మీకు కనబడుతూ ఉండిద్ది. మరీ అంత న్యాచురల్ అయితే రావట్లేదు. అండ్ ఇప్పటి వరకు మీరు 23mm షాట్స్ చూసారు. ఇక్కడ నుంచి 35mm షాట్స్. మీరు పోర్ట్రేట్లో 23, 35, 50 డిఫరెంట్ ఫోకల్ లెన్స్లో క్యాప్చర్ చేసుకోవచ్చు. 35mm లో చాలా బాగున్నాయి, డీటెయిల్స్ కూడా బాగున్నాయి, కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇన్ఫాక్ట్ ఎడ్జ్ డిటెక్షన్ కూడా పర్లేదు. బ్యాక్గ్రౌండ్ డెప్త్ కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇది నాకు దగ్గరలో ఉంది కాబట్టి అంత ఎక్కువ బ్లర్ చేయలేదు. దూరంగా ఉన్నవి ఎక్కువ బ్లర్ చేస్తుంది, దగ్గరగా ఉన్నవి తక్కువ బ్లర్ చేస్తుంది. రేడియల్ బ్లర్ లాగా చాలా బాగా అనిపించింది. అండ్ డిస్టెన్స్ని తగ్గట్టు చేస్తుంది. ఓవరాల్ 50mm కూడా షార్ట్స్ బాగానే ఉన్నాయి. 35, 50 మీకు కొంచెం రికమెండెడ్ షార్ట్స్ పోర్ట్రేట్స్లో మీరు క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే. 23mm అంత రికమెండ్ చేయలేను. అండ్ ఫేస్ టోన్స్ నేను మరీ అంత తెల్లగా అయితే ఉండను, ఇది ఎక్కువ చేస్తుంది. అండ్ నేను దీని మీద ఒక 2 టోన్స్ తక్కువే ఉంటాను. కొంచెం ఆ బ్యూటీని మీరు ఆఫ్ చేసి పెట్టుకోండి. బై డిఫాల్ట్గా ఉన్న బ్యూటీని కూడా మీరు సెట్టింగ్స్లో ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు. ఇది నేను ఫోన్ మీరు కొనుక్కుంటే ఎలా వస్తుందో అలా క్యాప్చర్ చేశాను. బట్ ఫ్రేమ్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. 35, 50mm మీ పోర్ట్రేట్ షాట్స్ ఫ్రేమ్ బాగానే అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఎక్స్పోజర్ కొంచెం బ్యాలెన్స్ అవ్వట్లేదు, సాఫ్ట్ చేస్తుంది, ఫేస్ మీకు సాఫ్ట్ అవుతుంది. అంత డీటెయిల్డ్గా కొన్ని షార్ట్స్లో రావట్లేదు. కొంచెం ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నేను ఇలాంటి బెస్ట్, జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఫొటోస్ అన్ని కూడా నార్మల్ మోడ్లో, పోర్ట్రేట్ మోడ్లో కాకుండా నార్మల్ మోడ్లో పర్లేదు. కాకపోతే ఇంకొంచెం ఎక్కువ నేను అనుకున్నాను ఇంకా బాగా వస్తాయేమని చెప్పని. కాకపోతే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ కదా, దీనిలో టెలిఫోటో లెన్స్ అట్లాంటివి ఏమి ఇవ్వలేదు. అవి ఇచ్చుంటే ఇంకా బాగా పర్ఫామ్ చేసి ఉండేదేమో. ఇది ప్రైమరీ సెన్సర్తో మాత్రమే క్యాప్చర్ చేస్తుంది. ప్రైమరీ సెన్సర్తోనే ఈ అవుట్పుట్ తీసుకొస్తుంది. సో ఓవరాల్ నార్మల్ మోడ్లో 23mm, 35mmలో పర్లేదు, డీటెయిల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కలర్స్ కూడా పర్లేదు. కాకపోతే కొంచెం 1 or 2 టోన్స్ బ్యూటీ ఒకటి తప్పించి. అండ్ రిమైనింగ్ ఆస్పెక్ట్స్లో మీకు డైనమిక్ రేంజ్ పరంగా కానివ్వండి, అండ్ హ్యాలో డెప్త్ ఇవ్వడం, అంటే డిఫాల్ట్గా ఉండే మినిమల్ డెప్త్ ఇవ్వడం కానివ్వండి, ఎవ్రీథింగ్ బాగానే ఉన్నాయి. అండ్ సీన్ కూడా కొంచెం ఎలివేట్ చేస్తుంది. కానీ వీళ్ళు ఇంకా అప్డేట్స్ తీసుకొస్తామని చెప్పన్నారు. అప్డేట్స్ పడిన తర్వాత ఇంకా బెటర్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇట్లా ఉంటే మాత్రం వీళ్ళు తీసుకొచ్చే ప్రైస్ రేంజ్లో కరెక్ట్ కాదనిపిస్తుంది. చూద్దాం, ఇంకా లాంచ్కి టైం ఉంది. ఈ 4 రోజుల్లో ఇంకా అప్డేట్స్ వస్తే నేను చెక్ చేస్తాను. ఇవి వైడ్ యాంగిల్ శాంపిల్స్. సర్ప్రైజింగ్లీ డే లైట్లో వైడ్ యాంగిల్ పర్వాలేదన్నట్లే అనిపిస్తుంది. నేను ఇంకొంచెం మరీ తక్కువగా ఊహించుకున్నా, ఇది కొంచెం పర్లేదు. కాకపోతే కొంచెం స్వాప్ చేసినట్టు అనిపిస్తుంది ఫేస్ని. మీరు కొంచెం లెన్స్కి స్ట్రైట్గా ఉంటా ట్రై చేయండి, కొంచెం సైడ్లో ఉంటే మీకు స్వాప్ అవుతుంది. అదర్వైజ్ రిమైనింగ్ పార్ట్ అంతా వైడ్ యాంగిల్ కెమెరాలో బాగానే క్యాప్చర్ చేస్తుంది నాకు అనిపించింది. ఇమేజ్ కూడా చూడడానికి బాగానే ఉంది. అండ్ ఇంకా సెల్ఫీ కెమెరాస్, సెల్ఫీలో పోర్ట్రేట్ షాట్స్ ఇక్కడ వేస్తాను. 32 మెగాపిక్సెల్ అండ్ దానికి జస్టిస్ చేస్తున్నట్టు అనిపించింది. కొంత పార్ట్లో మీకు సాఫ్ట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ సాఫ్ట్నెస్ ఒకటి వీళ్ళు తగ్గిస్తే మీకు మొత్తం ఎవ్రీథింగ్ బాగానే ఉన్నట్లే. కాకపోతే ఓన్లీ థింగ్ ఎడ్జ్ డిటెక్షన్ ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు. సెల్ఫీ కెమెరా పోర్ట్రేట్స్లో కూడా ఎడ్జ్ డిటెక్షన్ అంత యాక్యురేట్గా ఉన్నట్లు నాకు అనిపించట్లేదు. డే లైట్లో రేర్ సైడ్ కెమెరా అయినా ఫ్రంట్ కెమెరా అయినా ఎడ్జ్ డిటెక్షన్ నాకు అది తప్పించి మిగతా ఏది కంప్లైంట్ లేదు. అదొక్కటి వీళ్ళు సెట్ చేసుకుంటే బెటర్. ఇంకా సెల్ఫీ కెమెరాలో నార్మల్ మోడ్ కూడా వేస్తున్నాను. నార్మల్ మోడ్లో మీరు వైడ్ యాంగిల్కి అండ్ కొంచెం 2xలో జూమ్కి స్విచ్ అవ్వచ్చు. అది కొంచెం బాగా అనిపించింది. మీరు ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఎక్కువ గ్రూప్ ఫోటోస్ ఏమైనా తీసుకోవాలనుకుంటే 0.6లో పెట్టుకోవచ్చు. సో ఓవరాల్
సెల్ఫీ కెమెరాస్ అయితే బాగానే ఉన్నాయి. ఏఐ సీజనల్ ఫోటోగ్రఫీ, ఇది ప్రతి ఐకో వివో ఫోన్స్లో ఇప్పుడు వచ్చే వాటిలో అన్నీ ఉన్నాయి. ఇది స్ప్రింగ్ సీజన్లో తీసిన షాట్. మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం ఏఐ సహాయంతో మొత్తం ఇది స్ప్రింగ్ సీజన్ లాగా అప్పుడే చిగురించిన పూలలాగా క్యాప్చర్ చేస్తుంది. ఇది సమ్మర్ సీజన్, మన సమ్మర్ సీజన్ కాదనుకోండి, మన సమ్మర్ సీజన్ మొత్తం ఎండిపోతాయి. సో ఇది ఇండియన్ సమ్మర్ కాదు, బయట సమ్మర్. మనకు తగ్గ సమ్మర్ తీసుకొస్తే బాగుండేది. ఇది ఆటమ్ సీజన్, మొత్తం ఆకులన్నీ అప్పుడే రాలిపోతున్నట్లు మీకు కనబడుతూ ఉంటాయి, అప్పుడే విడిలిపోతున్నట్టు. బట్ వీటన్నింటికంటే నాకు బాగా నచ్చింది అయితే మాత్రం వింటర్ సీజన్. వింటర్ సీజన్ చాలా బాగా అనిపిస్తుంది. ఇది కొంచెం దగ్గరగా ఉంటుంది, రియాలిటీకి కొంచెం నమ్మొచ్చు అన్నట్లు అనిపించింది. సో మిగతా సీజన్తో కంపేర్ చేస్తే కొంచెం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇంకా జూమ్ రేంజ్, ఇది వైడ్ యాంగిల్, ఇది నార్మల్ 1xలో క్యాప్చర్ చేసా, ఇది 2xలో క్యాప్చర్ చేసా, ఇది 10xలో క్యాప్చర్ చేసింది, ఇది 20xలో క్యాప్చర్ చేసింది. మాక్సిమం మీరు 20x వరకు జూమ్ చేసుకోవచ్చు. వీడియో శాంపిల్స్. ఈ వీడియో నేను ఐక్యూ 15 నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 4K 60 FPS లో రికార్డ్ చేస్తున్నాను. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. పీక్ సన్లైట్ లో రికార్డ్ చేస్తున్నాను నేను. మధ్యాహ్నం 2 ఆ టైం అవుతుంది. ఇమేజ్ అయితే బాగుంది, డీటెయిల్స్ కూడా బాగున్నాయి. కలర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. లో లైట్ లో అంత డీటెయిల్స్ ఏం లేవు, బట్ డే లైట్ లో మాత్రం మంచి డీటెయిల్స్ అబ్జర్వ్ చేస్తుంది. సో ఇది ఓవరాల్ గా ఐక్యూ 15 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 4K 60 FPS. ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఐక్యూ 15 నుంచి రికార్డ్ చేస్తున్నాను. రేర్ సైడ్ కెమెరా 4K 60 FPS లో రికార్డ్ చేస్తున్నా. మధ్యాహ్నం 2ంటికి రికార్డ్ చేస్తున్నాను. హార్ష్ సన్లైట్ పడుతుంది. కలర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, డీటెయిల్స్ అబ్జర్వ్ చేయండి, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ నడుస్తున్న స్టెబిలైజేషన్ చూడండి, 4K 60 FPS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్లో ఈ వీడియో రికార్డ్ అవుతుంది. బేసిక్గా వచ్చే OIS స్టెబిలైజేషన్, సపరేట్ స్టెబిలైజేషన్ ఆన్ చేయాలి. సపరేట్ స్టెబిలైజేషన్ ఆన్ చేస్తే అది 1080p 60 FPSకి స్విచ్ అయిపోతుంది, 4Kలో రికార్డ్ అవ్వట్లేదు. సో OIS మీద ఉండే స్టెబిలైజేషన్. అండ్ ఇంకోటి వైడ్ యాంగిల్ కెమెరా. వైడ్ యాంగిల్ కెమెరా 4K సపోర్ట్ లేదు, ఓన్లీ రేర్ కెమెరా యూస్ చేసి మనం రికార్డ్ చేయాలి. వైడ్ యాంగిల్ కెమెరా వీడియోలో తీయలేం, వైడ్ యాంగిల్ కెమెరా లేదు కాబట్టి 4K 60 FPS శాంపుల్. ఇది ఓవరాల్గా డైలైట్ కండిషన్లో ఐక్యూ 15 యాప్. ఇంకా లో లైట్ ఫోటోగ్రఫీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పోర్ట్రేట్ షాట్స్ నుంచే స్టార్ట్ చేస్తున్నా. మీకు డే లైట్లో ఏదైతే నేను కంప్లైంట్ చెప్పానో సేమ్ అదే. ఎడ్జ్ డిటెక్షన్స్ ఇంకా బాగుండొచ్చు. అండ్ రెండోది ఇక్కడ కొంచెం మీకు దుద్దినట్లు అనిపిస్తుంది. అండ్ చాలా స్టేబుల్గా మీరు ఫోన్ పట్టుకుని క్యాప్చర్ చేసుకోవాలి. రాత్రిపూట మీరు పోర్ట్రేట్స్ చేసినా, నార్మల్గా తీస్తున్నా, కొంచెం ఫోన్ అటు ఇటు కదిలినా కానీ మీకు ప్రాసెసింగ్లో కొంచెం షేక్ అయినట్లు అనిపిస్తుంది. కలర్స్ అన్నీ అయితే కొంచెం పాప్ చేస్తుంది, కాకపోతే లైట్ ఇంటేక్, యాక్చువల్లీ అక్కడ అంత లైట్ ఇంటేక్ లేదు. ఇది మీకు ప్రాసెసింగ్లో లైట్ని పెంచుతుంది. కాకపోతే హెయిర్ దగ్గర కానివ్వండి, ఎగ్జాక్ట్ సబ్జెక్ట్ అదైతే ఫోకస్ చేస్తున్నో దాన్ని మాత్రం ఫోకస్లో పెట్టుకొని మిగతా బ్యాక్గ్రౌండ్ని కొంచెం బ్లర్ చేసేటట్టు ట్రై చేస్తుంది. అది అక్కడ డీటెయిల్స్ అంత ఫోకస్ చేయట్లేదు. ఈ హెయిర్ దగ్గర కూడా చెక్ చేయొచ్చు. వీళ్ళు లాంచ్ చేసే ప్రైస్లో చాలా ఫోన్స్లో నేను మంచి ఇమేజెస్ని చూశాను. కాకపోతే దీంట్లో అంత నేను అనుకున్నంత లెవెల్లో లేదు. రాత్రిపూట మాత్రం చాలా అప్డేట్ చేసుకోవాలి, వీళ్ళు చాలా మార్చుకోవాలి. రాత్రిపూట పరంగానే నేను చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చాను వాళ్ళకి. 2-3 అప్డేట్స్ ప్రకారం తీసుకొస్తామని చెప్పినట్లు అన్నారు. 50mm కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. షార్ట్ కొంచెం మీకు నాయిస్ మీకు కనబడుతుంది, అండ్ కొంచెం సాఫ్ట్ చేసినట్లు మీకు అనిపిస్తుంది. అండ్ స్కిన్ టోన్స్ కూడా అంత న్యాచురల్గా ఉన్నట్లు నాకు అనిపించలేదు. ఓవరాల్ నైట్ టైం మాత్రం అన్నింటి పరంగా వీళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే చాలా బెటర్. అండ్ ఐ హోప్ అప్డేట్స్లో అవన్నీ వస్తాయని చెప్పని కూడా నేను అనుకుంటున్నాను. చూద్దాం, అప్డేట్స్లో ఇస్తే మాత్రం ఖచ్చితంగా నేను మళ్ళీ ఆ ఫొటోస్ అన్నీ వేసి రివ్యూ చేసే ముందు ఒక రోజు ముందు నేను కావాలని చెప్పి తీసి మళ్ళీ మీ ముందు సబ్మిట్ చేస్తాను. అండ్ మీ నార్మల్ ఫొటోస్ రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసుకుని ఎటువంటి పోర్ట్రేట్స్ లాంటివి ఏమో ఆన్ చేయకుండా తీశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నార్మల్ మోడ్ పర్లేదు, కొంచెం రిఫ్లెక్షన్స్ అవి వస్తున్నా ఆపుతుంది, లెన్స్ రిఫ్లెక్షన్స్ అవి, అండ్ డీటెయిల్స్ కలర్స్ అన్నీ పర్లేదు అనిపించింది. ఇది నార్మల్లో 2xలో క్యాప్చర్ చేశాను. ఎడ్జ్ డిటెక్షన్ ప్రాబ్లం లేదు కాబట్టి ఇమేజ్ చూడడానికి మీకు బాగా అనిపిస్తుంది. డూయింగ్ గుడ్ అనిపించింది నార్మల్ మోడ్ మాత్రం. ఇది వైడ్ యాంగిల్ కెమెరాతో క్యాప్చర్ చేసిన షాట్స్ చూద్దాం. వైడ్ యాంగిల్లో డే లైట్లో నాకు ఎలా అయితే మంచి ఇంప్రెషన్ అనిపించిందో, రాత్రిపూట అసలు నాకు అట్లా అనిపించలా. మీకు రాత్రిపూట అసలు కనీసం మనమని గుర్తుపెట్టుకోవడానికి కూడా కొంచెం టైం పడుతుంది, అంత మంచి డీటెయిల్స్ అసలు రావట్లేదు దీంట్లో. అండ్ రాత్రిపూట ఒకవేళ మీరు వైడ్ యాంగిల్స్ అవి తీసుకునేలాకైతే మాక్సిమం స్కిప్ చేసేసేయండి. నాకు రాత్రిపూట వైడ్ యాంగిల్ మీద అసలు అంతగా అనిపించలేదు. 8 మెగాపిక్సెల్ కాబట్టి దాని గురించి మనం తక్కువ మాట్లాడుకుంటేనే మంచిది. రాత్రిపూట ఒకసారి సెల్ఫీ పోర్ట్రేట్స్ కూడా ఒకసారి చేసి అవి కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. కొంచెం ఫ్లాష్ ఆన్ అవుతుంది, మీకు ఫ్రంట్ ఆరా ఫ్లాష్ అమ్మని వీళ్ళు పిలుస్తూ ఉంటారు కదా, దానివల్ల కొంచెం లైట్ ఎన్హాన్స్ అవుతుంది. మీరు కావాలనుకుంటే స్క్రీన్ ఫ్లాష్ కూడా పెట్టుకోవచ్చు, బట్ అది కొంచెం ఎక్కువ అయిపోతుంది. అందుకని చెప్పి నేను జస్ట్ ఆరా ఫ్లాష్ ఆన్ చేశాను. సెల్ఫీ కెమెరా అయితే పర్లేదు, మీకు మిగతా కెమెరాస్తో పాటుగానే వస్తున్నాయి. వాటికంటే బెస్ట్ రావట్లేదు, వాటికంటే తక్కువ రావట్లేదు, పర్లేదు అన్నట్లే వస్తున్నాయి, పనిగా అనిచ్చొచ్చు. అలానే నార్మల్ మోడ్లో క్యాప్చర్ చేసిన షాట్స్ కూడా ఇంకొంచెం మంచి డీటెయిల్స్ ఇవ్వచ్చు, బట్ రాత్రిపూట కాబట్టి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లా. కానీ రాత్రిపూట క్యాప్చర్ చేసి 32 మెగాపిక్సెల్ అన్నట్లు నాకేం అనిపించలా. ఇంకా మంచి షాట్స్ కూడా వస్తాయని చెప్పి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ నైట్ టైం క్యాప్చర్ చేసిన సీజనల్ ఫోటోగ్రఫీ ఒకసారి చూద్దాం. ఇవి స్ప్రింగ్ సీజన్లో క్యాప్చర్ చేసినట్లు, కాకపోతే దేన్ని అంత సీరియస్గా తీసుకోమాకండి, కొంచెం దొరికిపోతారు. వింటర్ సీజన్ వరకు మనం మేనేజ్ చేయొచ్చు. ఇది సమ్మర్ సీజన్లో క్యాప్చర్ చేసింది. రాత్రిపూట అంత లైట్ లేకపోయినప్పటికీ బ్యాక్గ్రౌండ్ అయితే ప్రాపర్గా ఆప్టిమైజ్ చేసింది. ఇంకోటి ఆటమ్ సీజన్, ఆటమ్ కూడా రియలిస్టిక్గానే అనిపిస్తుంది నైట్ టైం. మీకు డే లైట్ అంత సింక్ అవ్వకపోయినా నైట్ టైం చాలా రియలిస్టిక్గా అనిపించింది ఆటమ్. అండ్ వింటర్ సీజన్ ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు, బట్ ఓవరాల్ ఇవి అంత సీరియస్ తీసుకోం కాబట్టి మనం లెక్క వేసుకోలేం. నెక్స్ట్ జూమ్ టెస్ట్, నైట్ టైం సేమ్ స్పాట్ వైడ్ యాంగిల్. నెక్స్ట్ ఇది 1x, నెక్స్ట్ క్యాప్చర్ చేసింది, ఇది 2xలో క్యాప్చర్ చేసాం. నెక్స్ట్ ఇది 10x షాట్,
అండ్ మాక్సిమం 20x వరకు తీయొచ్చు. ఇది 20xలో అంత డీటెయిల్స్ ఏం లేవు. సో వీడియో శాంపిల్స్ చూద్దాం ఒకసారి. ఈ వీడియో నేను ఐక్యూ 15R నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. 4K 60 FPS రికార్డ్ అవుతుంది. నైట్ టైం రికార్డ్ చేస్తున్నా. స్కిన్ టోన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, కొంచెం డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి నైట్ టైం కాబట్టి. నేను నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా చెక్ చేసుకోండి. మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ ఆబ్జెక్ట్స్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను రైట్ ఎగ్జాక్ట్ స్ట్రీట్ లైట్ కింద ఉన్నాను. అండ్ ఈ లైట్ కండిషన్ ఇలా రికార్డ్ చేస్తుంది ఐక్యూ 15R నుంచి. సో ఇవి ఓవరాల్గా నైట్ టైం వీడియో శాంపిల్స్ 4K 60 FPSలో ఫ్రంట్ కెమెరా. అండ్ మీరు ఫ్రంట్ 4K 60 FPSలో వైడ్ కూడా స్విచ్ అవ్వచ్చు. కొంచెం ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటుంది 1తో కంపారిజన్. 1 ఇప్పుడు చూడొచ్చు 0.6. ఈ రకంగా కొంచెం బ్యాక్గ్రౌండ్ అయితే వైడ్ తీసుకునేది. ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఐక్యూ 15R నుంచి రికార్డ్ చేస్తున్నా. రేట్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తాను. 4K 60 FPSలో రికార్డ్ చేస్తున్నా. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా చెక్ చేసుకోండి. అండ్ నైట్ టైం మీరు అబ్బాయి రికార్డ్ చేసుకోవాలంటే ఇలా రికార్డ్ చేసుకోవచ్చు. బట్ మంచి లైట్ కండిషన్లో ఉండి రికార్డ్ చేస్తాను నేను. నా డీటెయిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ మెయిన్ ఇంటర్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. మైక్స్ ఏం కనెక్ట్ చేయాలి. బ్యాక్గ్రౌండ్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓవరాల్ డీటెయిల్స్ ఈ రకంగా ఉన్నాయి, కొంచెం బ్యూటీ యాడ్ చేసినట్టు. బట్ వైడ్ యాంగిల్లో మీరు వీడియో రికార్డ్ చేసుకోవడం లేదు, కేవలం నార్మల్ కెమెరా మెయిన్ కెమెరా మాత్రమే. వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఇచ్చుంటే బాగుండేది. ఓవరాల్ ఇది 4K 60 FPS అంటే మీరు ఒకవేళ నైట్ టైం రికార్డ్ చేసుకోవాలనుకుంటే ఐక్యూ 15R నుంచి. మరి ఇవి ఓవరాల్గా ఇనీషియల్ ఇంప్రెషన్స్ కెమెరాస్కి సంబంధించి బోత్ డే లైట్ అండ్ లో లైట్లో అన్ని మోడ్స్ గురించి మీకు చూపించాలనుకుంటున్నా. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, అసలు కెమెరాస్ ఎలా అనిపించినాయి ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు నచ్చాయా లేదా, మీ వెర్డిక్ట్ ఏంటి అనేది. నా వెర్డిక్ట్ నేను 24వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి రివ్యూ పోస్ట్ చేస్తాను, అందులో చెప్తాను. మరి ఇది ఓవరాల్గా ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియో హైప్ చేయండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. బట్ ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నేను ఇలాంటి బెస్ట్ జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా, అది నాది గ్యారంటీ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.